తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జియో నెంబర్ 17 అనే కొత్త జియోని తీసుకొని వచ్చింది. ఈ జియో వల్ల అనేక మంది చిన్న కారు కాంట్రాక్టర్లంతా కూడా రోడ్డున పడేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ సదరు కాంట్రాక్టర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ జియో నెంబర్ 17 వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? సార్, ఫస్ట్ జియో నెంబర్ 17 అనేది పేద కాంట్రాక్టర్లకు గుదబండలాగా ఉంది సార్. ఇది మా కడుపు కొట్టే పెద్ద జియో నెంబర్ సార్. ఇది బడాబాబులకు కమిషన్ల పైన కాసుల కృతి పడిన వాళ్ళకి ఇది అవకాశంగా మార్చే విధంగా ఈ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు మినహాయింపు ఉండేది సార్ 40%. దాంట్లో మాకు ఒక్కొక్క అప్లికేషన్ వచ్చేసి ఒక 1000 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఈ జియో 17 వచ్చిన తర్వాత ఒక అప్లికేషన్ 50,000 అయింది సార్. మళ్ళీ గతంలో మాకు రిఫండబుల్ ఉండేది, ఇప్పుడు నాన్ రిఫండబుల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మేము 10 కోట్లు కానీ లేకపోతే 2 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో టర్న్ ఓవర్ చూపెట్టాలి. మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ కొంత అమౌంట్ అనేది ఒక కోట్లలోనే చూపెట్టారు సార్. మేము చిన్న చిన్న కాంట్రాక్ట్లు అప్పుడు గతంలో ఎట్లుందంటే ఒకరికి ఒక స్కూల్ ఇచ్చేది సార్. ఇప్పుడు దాదాపు చికెన్ మటన్ ఇచ్చేది. దాని ద్వారా ఏం చేసేదంటే పిల్లలకు మేము అట్రాక్ట్ అయ్యి ఆ కాంట్రాక్ట్ని మేము సజావుగా చేసి వాళ్ళతో మేము మంచిగా ఉండి నాణ్యమైన ఫుడ్ ఇచ్చేది. ఇప్పుడు ఒక్కరికే దాదాపు జిల్లా లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్ చెప్తారు. ఒక్కడు స్టేట్ లెవెల్ చేసేదానికి 10 మంది కలిసి ఒక 10 కాంట్రాక్ట్ చేసేదానికి ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు దాంట్లో మనం ఇన్వాల్వ్డ్గా ఎక్కువ ఉండి మన దాంట్లో చేయగలుగుతాం. ఒక్కడికే కాంట్రాక్ట్ ఇస్తే వాడు ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బడాబాబులకి ఈ కాంట్రాక్ట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కాసులు వస్తానే కానీ పేద కాంట్రాక్టర్లకు ఇప్పుడు కుటుంబాలు రోడ్డున పడే విధంగా చేసేది సార్. ఇప్పుడు సెంట్రలైజ్డ్ చేయడం వల్ల వేరే స్టేట్ వాళ్ళు వస్తారు. తెలంగాణ అనేది పరాయి రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఈ నిధులు కొల్లగొట్టద్దనే కదా స్వరాష్ట్రంగా ఏర్పడ్డది. మరి మన నిధులు కూడా మనకే కదా ఖర్చు పెట్టుకోవాలి. మరి మన సొంత కాంట్రాక్టర్లకు ఇవ్వచ్చు కదా సార్, స్థానికులకు ఇవ్వచ్చు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసే వాళ్ళే లేరా? బడాబాబులకు ఏ విధంగా ఇస్తారు సార్ ఇది? కాబట్టి దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు జియో 17ను అలుగు వర్షిని చేసిన పెద్ద కుట్ర సార్ ఇది. ఐఏఎస్ అలుగు వర్షిని గారు ఈ పేదవాళ్లకు అసలు ఇది అందకుండా గవర్నమెంటు ఆమె కలిసి మాపై చేస్తున్న కుట్ర సార్ ఇది. దయచేసి ఈ జియో 17ను రద్దు చేసి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లకు న్యాయం చేసి మాకు దాంట్లో టెండర్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించి మాకు మినహాయింపులు ఇవ్వాలి సార్. ఎందుకంటే మేము 10 కోట్ల టర్న్ ఓవర్ చూపెట్టే అంత సామర్థ్యం మాకుంటే ఈ చిన్న కాంట్రాక్ట్లకు ఎందుకు ఎత్తాం సార్? పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఎత్తాం. మేము కూడా నేషనల్ లెవెల్లో కాంట్రాక్ట్లు ఎత్తాం కదా. కాబట్టి దయచేసి ఇదివరకు మేము గురుకులాలు చేసిన అనుభవం ఉంది. మాకు అవకాశాలు కల్పించి మేము చేసిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే చూపెట్టండి. ఇప్పుడు మేము కాంట్రాక్ట్ చేసినప్పుడు ఏ విధమైన పొరపాట్లు జరిగితే మీరు కూడా చూపెట్టండి గవర్నమెంట్ తరఫున. మేము సజావుగా చేసినాం కాబట్టి మాకు సకాలంలో బిల్లులు రాకపోయినా సార్ మా ఆస్తులు అమ్మి కుదవబెట్టి తీసుకొచ్చి పిల్లలకు అన్యాయం జరగవద్దు, పిల్లలకు నోటికాడి బుక్క మనం చెడగొట్టదనే విధంగా మేము వాళ్ళకి సజావుగా నాణ్యమైన ఫుడ్. కాంట్రాక్టులలో బలహీన వర్గాలకు చెందినటువంటి కాంట్రాక్టులకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పినటువంటి సందర్భం. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి కాంట్రాక్టర్లను ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు సార్. అందుకనే చేవేళ్ళ డిక్లరేషన్ అమలు చేయమని చెప్పండి సార్. ఎస్సీ ఎస్టీలకు చేవేళ్ళ డిక్లరేషన్ చేసిండుగా రేవంత్ గారు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడే రాహుల్ గాంధీని తీసుకొచ్చే కదా చేసింది. ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఆడిన మాట తప్పుతున్నారు? మళ్ళీ ఓట్ల కోసం అప్పుడు ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీల వైపు మీరు ఉండాలా, మేము మీకు ఖచ్చితంగా డిక్లరేషన్ చేసి అమలు చేస్తాం, రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సర్కారు వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు తుంగలు దొక్కుతున్నారు? కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తానని చెప్పలేదా? రేవంత్ రెడ్డి గారు మాట తప్పిరని చెప్పమనండి. సభాముఖంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పినని ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వమనండి. బీసీలకు న్యాయం చేస్తా, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడెందుకు మాట తప్పుతారో వారే. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది కాంట్రాక్టర్లు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎంతమంది కాంట్రాక్టర్లు రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే 20,000 మంది సార్. దరిదాపు మీరు చూడండి, ఇప్పుడు కుటుంబాలు 20,000 కుటుంబాలు సార్. ఇప్పుడు గురుకులాలు, మళ్ళీ ఇప్పుడు ఎస్ఎంఎస్సి హాస్టల్స్, స్కూల్స్, కస్తూర్బా గాంధీ, మళ్ళీ మోడల్ స్కూల్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా ప్రామాణిక స్కూళ్ళ ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టర్ని ఇప్పుడు బడాబాబులకు మఫత్లాల్ కంపెనీకి అంటబెట్టాలనే విధంగా వీరు కుట్ర చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకు ఇక ఏ విధమైనటువంటి స్వలాభాలు చేకూరుతున్నాయో, వాళ్ళకి ఏ విధమైనటువంటి కమిషన్లు చేకూరుతున్నాయో మాకైతే అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు అందుబాటులో ఉండేటువంటి కాంట్రాక్టర్లు ఉన్నప్పుడే చాలా వరకు గురుకులాల్లో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో వ్యక్తికి తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్టర్లు ఇస్తే ఆ వ్యక్తి ఉండడు, ఆ వ్యక్తి ఆచూకీ ఉండదు, ఆ వ్యక్తి పరిశీలన చేయడు,
అచీవ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు మరణాలు సంభవించినది కాంట్రాక్టర్ వల్ల కాదు సార్, అక్కడున్న వసతుల వల్ల. కాంట్రాక్టర్ ఫుడ్డు, కిరాణా సామాను, మటన్, చికెన్, ఆయిల్ ఇవి సప్లై చేస్తాడు. అక్కడున్న మౌలిక వసతులు కల్పించేది గవర్నమెంట్. మేము కాంట్రాక్టర్లను ఎందుకు సార్ ఆడ వసతులు కల్పిస్తాం? మేము మా కాంట్రాక్ట్ విషయంలో మా పొరపాట్ల వల్ల జరిగిందని ఒక్కసారి చూపెట్టామండి సార్. ఇప్పుడు భువనగిరిలో విష ప్రయోగం జరిగిందని చెప్పారు. అప్పుడు మా కాంట్రాక్టర్ ధర్నాలో ఉన్నారు సార్. అప్పుడు జీవో తీసుకొస్తేనే మేము హైకోర్టుకు పోయి ధర్నాలు చేస్తే మేము కొన్ని రోజులు మేము ఒక 2 నెలల పాటు మేము కాంట్రాక్ట్లో లేము, వేరే వ్యక్తులతో చేపిస్తే అది సంభవించింది సార్. మీరు తీయండి. జీవో నెంబర్ 16ను రద్దు చేయాలని మేము హైకోర్టులో టీజీసీఏ అప్పుడు 16 ఉండే డీజీ మన తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున మేము కోర్టులు వేసినాము. అప్పుడు ఈ భువనగిరిలో జరిగిన విషం జరిగింది సార్, విష ప్రయోగం జరిగింది. అది ఫుడ్ పాయిజన్ జరిగింది. అది మేము కాంట్రాక్ట్లో లేనప్పుడు మేము వేసినప్పుడు L1 కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పుడు పేమెంట్ అనేది మళ్ళీ పెరిగింది సార్. బయట మేము వేసిన కాంట్రాక్టుకు కోడిగుడ్లకు కానీ వీటికి కానీ రేట్లు పెరిగినాయి. మా రేట్లు పెంచాలని మేము వాటిని వాకౌట్ చేసినాం. మేము కొన్ని రోజులు మేము ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నా చేసినప్పుడు వీళ్ళు ప్రిన్సిపాల్స్ ఈ సెక్రటరీ కలిపి ఏం చేశారంటే కొంత వ్యక్తులకు వేరే కాంట్రాక్టర్లకు గుండు గుత్తాగా ఇచ్చి నడిపించినప్పుడు అది జరిగింది సార్. కాకపోతే మీరు వెలికి తీయండి, మీరు మీడియానే కదా సార్. అప్పుడు జరిగిన డేట్కు మేము ఇచ్చిన అప్పుడు ధర్నా చేసినాము, వాకౌట్ చేసిన డేట్లకు మీరు ఒకసారి పోల్చి చూడండి. మా వల్ల మరణాలు సంభవించవు సార్. వాళ్ళు మా పిల్లలు సార్. ఇప్పుడు మా పిల్లలు కూడా అలా చదువుతారు సార్. మా పిల్లకు మా చేతి గుడ్డ పెట్టేది మేము మా పిల్లలు చంపుకోవడానికి మేము చేస్తాం సార్. మా పిల్లల బాగుండాలనే కదా గురుకులాలను నమ్మి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము ఎందుకు తోలినాం సార్? మాకు విద్య కావాలి, మాకు హక్కు కావాలి అనే కదా సార్ మేము చేసింది. కాబట్టి దయచేసి ఈ విధంగా ఈ జీవో 15 రద్దు చేయాలని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటాను సార్. ఒకవేళనైతే మీరు వీళ్ళు ఏం చేయలేరనే విధంగా చేస్తే మాత్రం దీన్ని మేము ఏందో మీకు చూపెట్టే విధంగా మాకు అవకాశం మీరు ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ ప్రతి ఒక్క గడపకు మీరు చేసినటువంటి మోసాన్ని మేము తీసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆదిలోనే దీన్ని అర్థం చేసుకొని ఈ జీవో నెంబర్ 15 వెంటనే రద్దు చేసి మా కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని ఈ రేవంత్ సర్కార్ను వేడుకుంటున్నాం సార్. సరైనటువంటి టైంలో డబ్బులు పడకుండా కూడా విద్యార్థులకు అందేటువంటి సేవలన్నీ కూడా మీరు సరైన టైంకి చేసారు. కానీ ప్రభుత్వం ఉన్న పలంగా మీ అందరినీ కూడా రోడ్ల మీద పడేసేటువంటి ప్రయత్నం కూడా కనబడతా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు రోడ్ల మీద మేము అప్పులు తెచ్చినా మేము హాస్టల్ నడిపినాం సార్. అప్పులు తెచ్చినాం మేము ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ 10 సంవత్సరాలు నడిపించినప్పుడు మా ప్రియుల్లో 6 నెలలకు 6 మంత్స్కు 3 మంత్స్కు అమౌంట్ వచ్చినా కూడా ఎగ్స్ వేసే వాళ్ళు ఎగ్స్ వేస్తారు సపరేట్గా, గుడ్లు వేసే మా చికెన్ వేసే వాళ్ళు చికెన్, మటన్ సప్లై, ఆయిల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది సార్. దానివల్ల మేము పిల్లలకు మంచి సౌకర్యం కల్పించుకుంటూ వాళ్ళని మంచి చూసుకుంటూ వాళ్ళకి మంచి భోజనం కూడా అందిపెట్టినాం సార్. క్యాటరింగ్ చేస్తే 10 మంది వర్కర్లు పెట్టుకొని మేము క్యాటరింగ్ చేస్తే సార్. దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది రాలేదు సార్ పిల్లలకు కూడా. ఇప్పుడు జరిగే గవర్నమెంట్ ఒక మాట చెప్పి ఆ మాటను వెత్తేసి 300 కోట్లు లంచం తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి బయట స్టేట్కు ఒప్పచెప్పింది సార్. దానివల్ల మా పేద కాంట్రాక్ట్ వాళ్ళు చాలా నష్టపోయి రోడ్డు మీద పడి అన్ని కుటుంబాలు ఆగమవుతున్నాయి సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్పేది, అయ్యా నీకు ఒకటేసారి చెప్తున్నాం, మా నోరు కొట్టకండి. మేము బతికేది దీని మీదనే, చాలామంది కుటుంబాలు బతుకుతున్నాం దీని మీద. మేము ఒక్కలవే అన్ని పనులు చేస్తలేము సార్. ఒక గుడ్లు ఒక క్యాంటర్ సార్, ఒక గుడ్లు మేము వేసినప్పుడు ₹5.40 వేసినాం సార్. అదే రేటు పెరిగినప్పుడు ₹8 అయింది సార్. అయినా మేము వేసినాం. దీన్ని బంద్ చేసి జిల్లాకు ఒక్కరికి ఇచ్చారు సార్. స్టేట్ నుంచి జిల్లాకు ఒక నుంచి ఇచ్చి ఆ జిల్లాల గుడ్డు ₹5కు ₹6 ఇస్తే ఆయనకు ₹5 పడ్డది సార్. అట్లా లాభం పొందింది వాళ్ళే. మేము నష్టంతో మేము వేసినాం, లాభంతో వాళ్ళు తీసుకున్నారు సార్. ఇప్పుడు 1 ఇయర్ దాకా గుడ్లు లేదు సార్. ఓన్లీ చికెను, మటను, మన ఆయిల్, కిరాణం, క్యాటరింగ్, ప్రొవిజన్ ఇవే సార్ ఇప్పుడు ఉన్నాయి. అవి కూడా మీరు ఎత్తేసి మా పొట్ట కొడతారంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అంతు చూస్తాం బిడ్డ. ఇక నుంచైనా మా నోటివాడి కాంట్రాక్టర్లు కదా, వేరే దేంట్లోనైనా టెండర్లు వేయచ్చు కదా, ప్రధానంగా దీని మీదనే ఎందుకు డిపెండ్ అయ్యి మీరు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు? అట్లా సార్, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయలేము కదా సార్. ఇప్పుడు మేము వేసేది ₹1,000 డీడీ తీసుకొని 40,000 డిపాజిట్ పెడతాం సార్. ఇప్పుడు ₹1,000 డీడీనే 50,000 చేస్తున్నారు సార్. 50,000 చేస్తే మేము ఎట్లా కడతాం సార్? ఇప్పుడు 10 లక్షలు డిపాజిట్ చేయాలంటే ఎట్లా చేస్తాం? అదే కదా సార్, 10 లక్షలు డిపాజిట్ చేయాలి ఎట్లా చేస్తాం సార్? మేము 10 కోట్లు కావాలంటాడు ఒక జిల్లాకు, ఒక మండలానికి కోటి ఇస్తా అంటాడు. అట్లా చేయలేం కదా సార్. ఓన్లీ ఒక ఎగ్గు తీసుకున్నాం అనుకో, అలా చికెన్ మటన్ తీసుకున్నాం అనుకో, 40,000 సార్. దానికి 50,000, ₹1,000 డీడీ తీసి 40,000 మేము క్యాటరింగ్ చేస్తాం సార్. ఆ బిల్లు అయినా 3 నెలలు 6 మంత్స్ సార్. మాకు ఇంతవరకు కూడా బిల్లు రాలేదు. ఇంకా ఇప్పుడు చేసింది కూడా సార్. నేను మటన్ చికెన్ వేస్తాను సార్, ఇంతవరకు కూడా బిల్లు కూడా రాలేదు.
అయితే మేము అసంటి దానికి 10 లక్షలు 10 కోట్లు పెట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తాం సార్? బిల్లులు రాకున్నా కూడా మీరు ఎందుకు ఇంకా సేవలు చేస్తాం, కాంట్రాక్టర్ మేమే తీసుకుంటామని డిమాండ్ చేస్తాం. అయితే మాకు ఒక కొటేషన్ ఉండే సార్, ఆకాశమే అద్దన్నట్టుగా మాకు ప్రవీణ్ కుమార్ సార్ ఒక ముచ్చట చెప్పింది సార్. మనం కష్టపడినా కూడా మనం ఇదే బిజినెస్ ఎంచుకొని పెద్ద పెద్ద బిజినెస్లోకి పోవాలంటే మీరు ఫస్ట్ చిన్న బిజినెస్ చేసుకోవాలి, ఇళ్ళ ట్రైనింగ్ పొందాలి. ఈ పిల్లల ద్వారా మీకు మన పిల్లలకు మనం సాయం చేయండి బాయ్. అలా మీరు ఎదిగినప్పుడు ఇంకొక బిజినెస్కి వెళ్ళిపోండి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కాండి. అంటే మీకు చిన్న అనుభవం రావాలంటే ఈ చిన్న కాంట్రాక్ట్ తీసుకోండి. దీని ద్వారానే పైకి పోవాలన్న ఆలోచన తప్ప కానీ మేమేదో లబ్ధి పొందడానికి, మేమేదో డబ్బులు సంపాదించుకోవడానికి అనే కార్యక్రమం అయితే కాదు సార్. మేము రాలేదు, అట్లాంటి వాటికి రాలేదు సార్ మేము. మీరు చెప్పండి, సాధించుకున్నటువంటి తెలంగాణలో వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు కాంట్రాక్టులు తీసుకోవడం, టెండర్లు వేయడం ఎట్లా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం, లోకల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కింది చూపు చూడడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటండి, మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ కానీ చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు 18% రిజర్వేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ వ్యవస్థలో అంటే ప్రభుత్వం నుండి వచ్చే ఏ కాంట్రాక్ట్ అయినా కానీ ఈ పద్ధతిని ఇస్తామని చెప్పి అప్పుడు అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మాట తప్పి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ఎవరైతే కమిషన్లు ఇస్తారో, ఎవరైతే మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇస్తారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇలా రెసిడెన్షియల్ సిస్టమ్ని మొత్తము పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఈ 2 హాస్టళ్ళు 3 హాస్టళ్ళు పట్టిన వాళ్ళు ఈ ప్రభుత్వానికి కానీ ఎట్లాంటి లంచాలు ఇచ్చే అంటే పైసలు ఇచ్చే ఆలోచన కానీ ఉండదు. కాబట్టి దీన్ని ఒక సెంట్రలైజ్డ్ యూనిట్ చేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వ్యక్తికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక బల్క్గా అన్ని స్కూళ్ళను ఒక సెంట్రలైజ్డ్ యూనిట్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. కాబట్టి ఇలా మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలకు అప్పచెప్పి ఇలా ప్రభుత్వం ఏం చేసిందంటే చేతులు దులుపుకునే ప్రయత్నం. ఒకటి, ఇందులో విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు చదువుకోకపోతే వీళ్ళు ప్రభుత్వాలను ప్రశ్నించరు. కాబట్టి ఆ విధంగా కూడా వీళ్ళు వెనుకకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మురళి లాంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు, గురుకుల వ్యవస్థ అంతా కూడా కరెక్ట్గా లేదు, అది సరైనటువంటి పద్ధతిలో నడుస్తలేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావాలంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఒకటే సార్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే సంతోషం, కానీ ఇవాళ గురుకులాలు 1000 గురుకులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి పిల్లలకు ట్రంక్ బాక్స్ లేదు, షూలు లేవు, వాళ్ళకు పీటీ డ్రెస్ లేదు, వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు లేవు 2 సంవత్సరాల నుండి. కనీసం వాళ్ళకు టెండర్లు పిలిచే పరిస్థితే లేదు. నువ్వు ఇక్కడ స్కూళ్ళనే చక్కగా చేయనోనివి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి ఎవరిని ఉద్ధరిస్తావు? నా వాస్తవానికి ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒకప్పుడు ఆకాశం అంతా ఇది వెలిగినాయి. ఇవాళ రోజున పరిస్థితి ఏంది? గురుకుల పాఠశాలలు అంటే గురుకుల పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇంటిగ్రేటెడ్ అనే పేరు తీసుకొచ్చి లాస్ట్కు పిల్లలకు విద్యను దూరం, ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను దూరం చేసే ప్రయత్నమే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. అంతే తప్ప ఇక్కడ ఏం వేరే లేదు. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో గదే ఉన్న వాళ్ళ పిల్లలు, గదే ఉన్నత వర్గాల పిల్లలు చదువుకుంటారు తప్ప మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు చదువు దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్ట్లో చెప్పే డిమాండ్ ఏంటిదంటే జీవో 17ను రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎట్లాంటి కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషను ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రో ఆ డిక్లరేషన్ను మీరు వెనుకకు తీసుకుంటున్నారో చెప్పండి, ప్రజలకి వచ్చి చెప్పండి. మేము కాదనం. ఇలా మీరు ఆ డిక్లరేషన్ వెనుకకు తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో జీవో 17 రద్దు అయ్యే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని చెప్పి మేము ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రతిపక్షంలో చాలా పార్టీలు ఉన్నాయి, కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే మీరు చేస్తున్నటువంటి ధర్నాకు ఆహ్వానించాల్సి వచ్చిందనుకోవచ్చు. మీరు అన్నట్టుగా మేము ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే చెప్పడం జరగలేదు. అధికారులకు మేము మెమరాండం ఇచ్చినాం, అధికారులకు జిల్లా కలెక్టరేట్లలో మెమరాండం ఇచ్చినాం, అదేవిధంగా సిపిఎం వాళ్ళకి ఇచ్చినాం, సిపిఐ వాళ్ళకి ఇచ్చినాం. ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళందరికీ పోయి మా గోడు వినిపించినాం, చెప్పినాం. జాన్ వెస్లీ గారిని కలిసినాం, జాన్ వెస్లీ గారికి కూడా మేము చెప్పినాం మా బాధలు. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళని కలిసినాం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను కలిసి మెమరాండం ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నాం. మాకు రెస్పాండ్ అయ్యేటోళ్ళతో మేము పోతాం, మాకు రెస్పాండ్ కాని వాళ్ళతో మేము ఎందుకు పోతాం? నువ్వు ప్రభుత్వం ఉన్నది నేను నడుస్తుంది, నేను నడిచే ప్రభుత్వానికి నువ్వు బీజేపీ అనుకూలంగా ఉన్న వాళ్ళకు నువ్వు టెండర్లు ఇస్తున్నావు. గుజరాత్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు టెండర్లు వేపిస్తున్నావు. వేపించినప్పుడు నువ్వు బీజేపీకి సపోర్టే కదా. బీజేపీ సపోర్ట్ అన్నప్పుడు మేము బీజేపీకి పోయి ఎట్లా అడుగుతాం?
బీజేపీకి పోయి మేము అడిగే అవసరం మాకు లేదు. నువ్వు గుజరాత్ నుంచి నువ్వు కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ చేయించినప్పుడే అర్థమైపోయా. నేను 3 రంగుల జెండా బట్టి సింహం ఓలే కదిలినాడు రేవంత్ అన్నప్పుడు వెనక తిరగలేదా? చిన్న పోరగాళ్ళని తిరిగినాం మేము. ఎందుకు? నిన్ను గెలిపియాలి, నువ్వు మా పేదల నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు మాకు మేలు చేస్తావు అనే ఉద్దేశంతో నిన్ను గెలిపించుకున్నాం. ఈరోజు నువ్వే మాకు 3 పూటలు పోలేకుండా చేస్తాను. అధికారంలోకి వచ్చినాక నీకు కోట్లు నుండే కనబడతాడు కానీ మాలాంటి పేదవాళ్ళు కనబడతలేరు. కాబట్టి మేము ఎవరైతే మాకు అనుకూలంగా వచ్చి చిన్న మా కాంట్రాక్టర్లకు నువ్వు అనుకూలంగా ఎవరు మాకు స్పందిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి మేము కలుస్తాను, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. ఇది ఆరంభం మాత్రమే. కార్పొరేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని మీరు చెప్తా ఉన్నారు. కార్పొరేట్ వ్యవస్థను కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. జాన్ వెస్లీని మీరు కలిసినామని చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్పారు మీకు? వాళ్ళు తప్పనిసరి మీరు అంతా ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న గుత్తేదారులు కాబట్టి మీ అందరికీ మీ అవకాశాలు పోతున్నాయి కాబట్టి మేము కూడా సపోర్ట్ ఉంటాం అని వాళ్ళు మాకు హామీ ఇవ్వగలిగిళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని. అదే నీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? నీకు ఐఏఎస్ ఆఫీసర్లకు మేము మెమోరాండం ఇచ్చినప్పుడు నీకు సిఎస్కి రావట్లేదా? సిఎస్కి వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్కి ఓట్లేదా? పోయినప్పుడు నీకు అర్థం కావట్లేదా మా బాధ? ఇవాళ మేము చిన్న కాంట్రాక్టర్లం. చిన్న అంటే ఒక స్వీపింగ్ శానిటేషన్ చేసే కాంట్రాక్టర్ కింద ఒక 6గురిని పెట్టుకొని 7గురిని పెట్టుకొని ఆ స్కూల్ మెయింటెనెన్స్లో చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఒక చిన్న సీసీ రోడ్లు పోసే చిన్న కాంట్రాక్టర్లు ఉన్నాం విలేజ్లలో, వాళ్ళు ఉన్నారు. ఒక హాస్పిటల్లో పనిచేసే ఏజెన్సీ కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ అర్థం కావట్లేదా వాళ్ళ బతుకులు పోతానే అనేది? నువ్వు ఎక్కడో 1000 కోట్లున్న కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మా బతుకులు ఆగం కావా? ఇలా మీరు చూడండి, ఈ ధర్నాకు మా పిల్ల పాపలతో కూడా వచ్చినాం మేము. రేపు ఈ శాంతియుత ధర్నాకు పిల్ల పాపలతో వచ్చిన వాళ్ళం రోడ్లు ఎక్కుతానికి మాకు ఇదేమన్నా కొత్త? ఇది నువ్వు నేర్పలేదా? ఒక ప్రభుత్వాన్ని కూలగొడతానికి రెడ్డి సర్కారు ప్రతిసారి చెప్తా ఉంది ప్రజల ప్రభుత్వం అని. మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు పడక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? మరోవైపు పెద్ద కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు మాత్రం టైంకు డబ్బులు ఇస్తున్నారంటూ కూడా వాదనలు వినిపిస్తూ ఉంది. ఆయన చెప్పే మాటలు పేదల ప్రభుత్వాన్ని చెప్పే మాటలు మాత్రమే ఛానళ్ళలో అవపడతాయి. అక్కడ జరిగే అన్యాయాలు అవపడాయి. అన్యాయాలు ఏ ఛానళ్ళకి అవపడాయి? ఎందుకంటే మిమ్మల్ని విమర్శిస్తాననేది కాదు. ఒక అమ్మాయిని రేప్ చేసిన సిచ్యువేషన్ కూడా నీకు స్పందిస్తానికి లేదు. మామూలు చిన్న వాటికైతే మీరే స్పందిస్తారు. కానీ అలా కాకుండా బతుకులు ఆగమవుతాయి. ఇక్కడ లక్షల కుటుంబాలవి నీకు అవి కనబడతలేవు. ఇవాళ 1,00,000 మందిని రేపు 10 లక్షల మంది అవుతాం, 10 లక్షల మంది 20 లక్షల మంది అవుతాం. 20 లక్షల మంది నీ అంత చూసేదాకా కూడా మేము వదిలిపెట్టాం ఇక. ఎందుకంటే ఇంకో 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వాన్ని కూడా చిన్నగా ఇట్లా చేసిళ్ళు. కానీ మేము ఆ ప్రభుత్వం మీద నిందేస్తలేము, మీ ప్రభుత్వాన్ని పొగుడుతలేము. మా బతుకులు ఆగం చేయకండి, మా బతుకు మమ్మల్ని బతకనియండి. బడా కాంట్రాక్టులు వాళ్ళు ఏ విధంగానైనా బతకగలుగుతారు, కానీ మాకు వేరే సోర్స్ లేదు. మేము ఆ చిన్న అవకాశాల కోసం మేము చేసుకొని బతుకుతాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి. ఈ రిక్వెస్ట్ ముదిరినప్పుడు ఏమైందంటే మీ మీద వ్యతిరేకత వచ్చి మీ మీద ఏ రేంజ్లో మేము చేయాలనో ఆ రేంజ్లో మేము చేసి చూపెడతాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో 17 వల్ల నష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇది పిఎంఈ విధానం తేకముందు ఏ స్కూల్కైనా కానీ ఏ జిల్లాలో అయినా సరే చిన్న కాంట్రాక్టర్లందరూ ఎక్కువ మంది లబ్ధి పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ సిస్టమ్ తెచ్చి స్టేట్ వైడ్గా ఒక్కరికే కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈఎండి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ ఈఎండి అడుగుతున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ అడుగుతున్నారు. దానివల్ల కూడా కొత్తగా టెండర్దారులు వచ్చే అవకాశం లేదు. కానీ ఈ పిఎంఈ విధానం ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనివల్ల బడా కాంట్రాక్టర్ల కంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ టెండర్లైజర్ అన్నింటిని కూడా ఒక్కరికే కట్టబెట్టాలని ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నది. ఇది ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి ఈ కటోరాలు కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు, ట్రంక్ బాక్సులు కావచ్చు, ఇవంతా కూడా 2,000 కోట్ల కాంట్రాక్ట్ ఇది. దీంట్లో మనం ఒక 20% వేసుకున్నా కానీ 500 కోట్ల స్కామ్ ఇది. కానీ ఇది సమాజానికి చాలామందికి తెలియదు. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేవేళ్ల డిక్లరేషన్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు మేము 30% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. వచ్చి 2.5 సంవత్సరాలైంది. మీరు ఉన్న కేసీఆర్ పెట్టినటువంటి ఈఎండి ఎగ్జామ్షన్నే తీసేసి కొత్తగా మళ్ళీ ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ తేయడం వల్ల చాలామంది చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతున్నారు. ఏదైతే ఈ 17 జీవో రద్దు కనుక చేయకపోతే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి
వస్తుంది. ఇదే విధంగా చేవేళ్ళ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కనుక అమలు పరచకపోతే రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరీగట్టే పరిస్థితి వద్దని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది? పెద్ద కాంట్రాక్టర్లు 500 కోట్ల కాంట్రాక్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే ఎవరు చేస్తారన్నా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారు? అట్లా చెప్తున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కళ్ళే టెండర్దారుడు. గతంలో ఏంటంటే జిల్లా వ్యాప్తంగా జిల్లాకు స్కూల్కి ఒక ఐటమ్ ఉంటే ఆ ఐటెంలో స్కూల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నా అంతమందికి ఇచ్చేవాళ్ళు. చిన్న కాంట్రాక్టర్లు కూడా పనిచేసేవాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకి 40% ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అదే మేము ప్రశ్నిస్తున్నాం. కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ చేస్తాం ఎస్సీలకు ఎస్టీలకు అని కూడా చేవేళ్ళ డిక్లరేషన్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఆ చేవేళ్ళ డిక్లరేషన్ ఎక్కడ అమలు పరుస్తారో వాళ్ళే ప్రభుత్వం సమాధానం చెప్పాలా? అది మా దళిత ఉన్నటువంటి కొంతమంది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఒక బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ప్రభుత్వం విప్పైనటువంటి వేముల వీరేశం మాట్లాడుతున్నారు. అయ్యా వేముల వీరేశం గారు, మీరు అర్థం చేసుకోండి. మీ చేవేళ్ళ డిక్లరేషన్ మీరు ఒకసారి చదువుకోండి. మీరు చేవేళ్ళ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం వాళ్ళ మీద మాట్లాడటం కాదు. మనం ప్రజలకు ఏ హామీలు ఇచ్చినాము, ఎందుకు చేయలేకపోతున్నాము, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయో అవి సరి చేసుకున్న తర్వాత మాట్లాడాలి తప్ప రాజకీయ కోణంలో ఏదో ఒకటి మాట్లాడి ప్రవీణ్ సార్ని విమర్శిస్తే మనం ఏదో పెద్ద లీడర్లు అవుతున్నాం అనుకుంటే చాలామంది ప్రవీణ్ సార్ని విమర్శించారు. చాలామంది ఇలా కనుమరిగైపోయారు. రాబోయే రోజుల్లో వేముల వీరేశం కూడా అదే పరిస్థితి వస్తుంది. 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో తయారయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా రానిచ్చే పరిస్థితి లేదు. కొత్త కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదండి. ఈ 17 జీవో కనుక అమలైతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కాంట్రాక్ట్ చేసే పిల్లలు ఎవరు కూడా చేయరు. ఆ పరిస్థితి ఉన్నది. అంటే ఇది ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రలైజ్డ్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి ఏ కాంట్రాక్టర్ వచ్చి బిడ్ వేసుకోవచ్చు. అది ఆయన ఆంధ్ర రావచ్చు, ఇంకొక ఆయన రావచ్చు, గుజరాత్ ఆయన రావచ్చు, ఎవరైనా. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మనం ఎవరైతే మాకు తెలంగాణ వస్తే ఈ మనకు ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, కష్టపడి కేసీఆర్ 10 సంవత్సరాలు నిలబెట్టినటువంటి ఈ తెలంగాణని వేరే రాష్ట్రాల పాలు చేయడం కోసమే ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కుట్ర.